మీ పేరు? గుంటూరు. నా పేరు శివ అన్న, గుంటూరు నుంచి వచ్చానన్న. నేను క్వశ్చన్ అడగడానికి ముందు మీకు ఒక చిన్న, ఆల్రెడీ మీకు తెలిసిందని గుర్తుందో లేదో తెలియదు, ఇది సెకండ్ టైం అన్న నేను మిమ్మల్ని కలవడం. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారని తెలిసి నేను మళ్ళీ గుంటూరు నుంచి పని మానుకొని వచ్చానన్న. ఇంతమంది సమక్షంలో మీరు అందరు ఇప్పుడు ఫ్యాన్స్ అందరు అరిచారన్న, ఫ్యాన్స్ చెప్పారు, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి ఎవ్రీ మినిట్ నా కళ్ళ ముందు నాకు గుండెల్లో ఉండాలని చెప్పి మీ పోర్ట్రేట్ టాటూ నా చేతి మీద వేసుకొని ఉన్నాను. మోర్ దెన్ 5 hours పట్టిందన్న, కానీ నాకు ఎక్కడా కూడా పెయిన్ అనిపించలేదన్న. నేను ఇది మీకు చూపించాలి అనే ఆతృతతో మాత్రం నేను ఇక్కడికి వచ్చానన్న. థ్యాంక్ యూ. బట్ అలాంటివి ఏమీ చెయ్యొద్దు. నేను అంటే చిన్న విషయం అన్న, ఫ్యాన్స్ ఇందాక సార్ మాట్లాడారు, ఓజీ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కాకుండా భక్తులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత సుధీర్ అన్నకే భక్తులు ఉంటారు అన్న. అన్న ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న, వీలైతే కుదిరితే ఒక చిన్న హగ్ అన్న, ఇది మా ఫ్యామిలీ కోసం అన్న. ఆల్రెడీ వాళ్ళు చూస్తా ఉన్నారన్న, అది మీకు ఇష్టం అయితే ఓకే అనుకుంటే. డెఫినెట్లీ ఇష్టమే, అందరినీ హగ్ చేసుకుంటా వచ్చి, వచ్చిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హగ్ ఇచ్చి వెళ్తాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నా క్వశ్చన్ అన్న, ఇప్పటి వరకు మేము సుధీర్ని ఒక మెజిషియన్ గా, ఒక కమీడియన్ గా, ఒక యాంకర్ గా చూసామన్న. ఈ రోజు సుధీర్ జోకర్ లో సుధీర్ గారిని మేము ఏ విధంగా చూడబోతున్నాం అన్న, మీ మాటల్లో వినాలనుకుంటా. సో ఇప్పటిదాకా మీరు చూసిన షేడ్స్, అంటే ఏదైతే మీరు నన్ను చూసారో అవన్నీ మీకు తెలుసు. అవునన్న. సో తెలియని షేడ్ ఏదైతే ఉందో సుధీర్ ని కొత్తగా చూస్తారన్నమాట డెఫినెట్లీ జోకర్ లోని. సుధీర్ అన్నకి ఇప్పటిదాకా అందరూ అనుకుంటారు కదా, అరే బాగుంది, మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి కథ పడాలి, అన్నకి మంచి సబ్జెక్ట్ పడితే బాగుంటది అని అనుకుంటా ఉంటారు కదా అందరూ. అవునన్న. ఆ కథే ఇది మాట. సూపర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.